మీరు ఒక కంప్యూటర్ని హ్యాండిల్ చేస్తే ఆ కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఎలాంటి ప్రోగ్రామ్ ఉందో అలాంటి అవుట్పుటే మనకు వస్తూ ఉంటుంది. ఎస్, కొన్ని కంప్యూటర్స్ స్లోగా పనిచేస్తుంటాయి ఎందుకంటే సాఫ్ట్వేర్ సరిగ్గా రన్ అవ్వట్లేదు. ఇంకొన్ని కంప్యూటర్స్ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంటాయి అంటే సాఫ్ట్వేర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ హ్యాంగ్ అవ్వడం వల్ల మనం చేసే పనిలో డిస్టర్బెన్స్ వస్తుంటుంది. కరెక్టా? నౌ ద సేమ్ థింగ్ గోస్ విత్ హ్యూమన్ మైండ్. హ్యూమన్ మైండ్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి, ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ ఇన్ డీటెయిల్. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. హాయ్ ఎవ్రీవన్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, ఈ ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ ఎన్ఎల్పి మాస్టర్ ట్రైనర్, ఇంటర్నేషనల్ సక్సెస్ కోచ్. మీకు మీ లైఫ్లో కావాల్సిన బ్యూటిఫుల్ కాంటెంట్ మీకు రెడీగా ఉంటుంది ఇక్కడికి వస్తే. అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అబౌట్ ద సాఫ్ట్వేర్ ఇన్ అవర్ మైండ్. ఎస్, మనం చిన్నప్పటి నుంచి మన ఎక్స్పీరియన్సెస్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మనం చుట్టూ ఎవరితో ఉన్నాము, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు, మన పేరెంట్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన స్కూల్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మన స్కూల్ టీచర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ మనని ఎలా ట్రీట్ చేశారు, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, మనం ఏం చేశాము, మనం పుట్టినప్పుడు మనకేం తెలీదు. హార్డ్ డిస్క్ ఎలా ఉంది, కంప్లీట్గా బ్లాంక్గా ఉంది. ఆ కంప్లీట్గా బ్లాంక్గా ఉన్న హార్డ్ డిస్క్లో ఏం జరిగింది, ప్రోగ్రామింగ్ జరిగింది. ఎలా జరిగింది ప్రోగ్రామింగ్? మనం చూసాం మన అమ్మ నాన్న ఎలా ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వీళ్ళని చూసాము. చూస్తూ చూస్తూ ఏమిచ్చాం, మన బ్రెయిన్లోకి కొన్ని సిగ్నల్స్ పంపించాం. ఓకే, అంటే దిస్ ఈజ్ మై మదర్ టంగ్, నేను తెలుగు మాట్లాడాలి. ఎస్, హీఈస్ మై ఫాదర్, షీఈస్ మై మదర్. ఎస్, వీళ్ళు నా బ్రదర్స్, వీళ్ళు నా సిస్టర్స్. మనం ఏమేమి నేర్చుకున్నాం, మన లాంగ్వేజ్ నేర్చుకున్నాం, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి అనేది అంతా కూడా మనం నేర్చుకున్నాము. ఎక్కడి నుంచి? మన బయట చూసిన మోడలింగ్ ద్వారా. మనం ఎవరిని చూస్తున్నాము, ఎవరిని వింటున్నాము, వాళ్ళు ఏం చేస్తున్నారు. సో చిన్నప్పటి నుంచి మనం చూసింది, మనం విన్నది, ప్లస్ మనం ఎక్స్పీరియన్స్ చేసిందంతా కూడా మన సాఫ్ట్వేర్లోకి వెళ్ళింది, మన మైండ్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాష, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా నడుస్తున్నాము, మనం ఎలా ఫుడ్ తింటున్నాము, మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము, మనం దేన్ని ఇష్టపడతాము, దేన్ని ఇష్టపడము, ఏది మంచి, ఏది చెడు, ఏది నాది, ఏది నీది, ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ క్రియేటెడ్ వేర్ ఇన్ దవర్ మ్యాప్. మన మైండ్లో ఒక మ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా టెరిటరీని చూడట్లేదు, మనం ఓన్లీ మన మ్యాప్ని మాత్రమే చూస్తున్నాం. అందువల్ల చాలామంది ఏమంటారు, నా రిలీజనే బెస్ట్, మై గాడ్ ఈజ్ ద బెస్ట్ గాడ్. ఎస్, మిగతా వేరే గాడే లేడు, నా గాడే బెస్ట్ గాడ్. మిగతా రిలీజియన్స్ వాళ్ళందరూ కూడా దే ఆర్ బ్యాడ్ పీపుల్, దే ఆర్ క్రిమినల్స్, అలాంటి బిలీఫ్స్ ఉంటాయి. ఎస్, ఒక్కసారి గుర్తుంచుకోండి, ఇలాంటి బిలీఫ్స్ అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. బట్ మనీ గురించి మనకున్న బిలీఫ్స్ నెగిటివ్గా ఉంటే, సెల్ఫ్ ఇమేజ్ కనుక వీక్గా ఉంటే, మన రిలేషన్షిప్స్ పట్ల మనకు ఒక నెగిటివ్ బిలీఫ్ కనుక ఉన్నట్టయితే అది చాలా డ్యామేజ్ చేస్తుంది. మనీకున్న బిలీఫ్ ఏంటి, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డబ్బు నాకు ఇంపార్టెంట్ కాదు అనే ఒక బిలీఫ్ ఉంటే వాళ్ళు ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తారో చూడండి. డబ్బు నాకు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు డబ్బు గురించి కేర్ తీసుకోరు. మనీ ఈవెన్ పర్స్లో కూడా, మనీ వ్యాలెట్లో కూడా సరిగ్గా పెట్టుకోరు. డబ్బు గురించి వాళ్ళ ఆలోచనలు ఉండవు సరిగ్గా. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు మ్యారేజ్ అయితే మై వైఫ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మై హస్బెండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని అంటే వాళ్ళు మీతో ఉంటారా? ఉండరు. సేమ్ వే మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అంటున్న వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ బ్రోక్, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక మనీ ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. సో ఒక బిలీఫ్ సిస్టమ్ అంటే ఒక సాఫ్ట్వేర్ కనుక రాంగ్ ప్రోగ్రామ్ కనుక ఉన్నట్టయితే అక్కడ అవుట్పుట్ ఎప్పుడు రాంగ్గానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు మనీ గురించి ఆలోచించరు. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్. వాళ్ళ బిలీఫ్స్ ఏంటంటే రిచ్ పీపుల్ అందరూ కూడా బ్యాడ్ పీపుల్, దే ఆర్ కరప్టెడ్, వీళ్ళందరూ కరప్టెడ్ అని అనుకుంటున్న వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసింది ఏంటి, రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఐ విల్ నెవర్ మేక్ యూ రిచ్, నేను నిన్నెప్పుడు రిచ్గా చేయను, చూడను. సో ఇలా మనం తెలియకుండానే నెగిటివ్ బిలీఫ్స్ ట్రాప్లో పడిపోయాం. నెగిటివ్ బిలీఫ్స్ యొక్క ట్రాప్లో పడ్డాము అంటే దట్స్ ఇట్, లైఫ్ అనే మెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మెస్లో మనం అంతా కూడా చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ని, డిఫికల్టీస్ని, ఛాలెంజెస్ని చూస్తూ వస్తాము. ఒక ఈవెంట్ తర్వాత నా లైఫ్ ఇలానే ఉంటుంది, నేను ఇంతే అర్న్ చేయగలను, నా లైఫ్లో నేనేం చేయలేను అనే ఒక బిలీఫ్ సిస్టంలోకి వెళ్తారు. సో అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, రాంగ్ సాఫ్ట్వేర్ కనుక ఉన్నట్టయితే,
రాంగ్ ప్రోగ్రామ్స్ గనక మన మైండ్లో రన్ అవుతున్నట్టయితే మనకు వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? రాంగ్గానే ఉంటాయి. ఎస్, రాంగ్ రిజల్ట్స్ని మనం చూస్తుంటాం. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక నేను చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు ఆలోచిస్తుంది, మీ ఆలోచనల గురించి మీరేం ఆలోచిస్తున్నారు? డబ్బు గురించి మీ దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది, మీ దగ్గర ఒక మంచి సర్వీస్ ఉంది, మీరు ఒక మంచి జాబ్లో ఉన్నారు, బట్ స్టిల్ మీ మైండ్ ఏం చెప్తుంది చూడండి. ఎస్, నా దగ్గర ఇది లేదు, ఈ ఈ ప్రొడక్ట్ సరిగా లేదు, నేను పూర్గా ఉన్నాను, డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు ఊరికనే రాదు, డబ్బు రావాలంటే చాలా కష్టపడాలి, డబ్బున్న వాళ్ళందరూ బ్యాడ్ పీపుల్. ఇలాంటి బిలీఫ్ సిస్టమ్స్తో మనం ముందుకు వెళ్ళగలమా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, లాట్ ఆఫ్ పీపుల్, కౌన్ బనేగా క్రోర్పతి లాంటి అలాంటి షోలో రిచ్ అయిన వాళ్ళందరూ కూడా ఒక 1 year తర్వాత వాళ్ళ లైఫ్లో చూస్తే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. వాళ్ళు అంతకుముందు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఎందుకు అంటే మైండ్ సెట్లో ప్రాబ్లం ఉంది. ఎస్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, అందరిలో ఉన్న మైండ్ ఆల్మోస్ట్ ఇట్ ఇస్ సేమ్, బట్ ప్రోగ్రామ్స్, రాంగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎవరినైతే మోడలింగ్ చేశామో, ఎవరిని చూసామో, వాళ్ళు మనీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు, ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ అయి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చూస్తే మీ ఫ్యామిలీలో మీ మదర్, మీ ఫాదర్ లేదా మీ ఫ్యామిలీలో ఉన్నవారు, వాళ్ళ మనీ గురించి వాళ్ళ బ్లూ ప్రింట్ ఎలా ఉందో చూడండి. వాళ్ళు మనీ గురించి ఎలా ఆలోచించేవారు, ఎలా మాట్లాడేవారు, వాళ్ళు స్పెండర్సా? కొంతమంది చూడండి స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంట్లోకి అవసరం లేకపోయినా ఒక పెద్ద టీవీ తీసుకొస్తారు, అవసరం లేకపోయినా 2-3 వెహికల్స్ ఉంటాయి, 2-3 కార్స్ ఉంటాయి. అవసరం లేకపోయినా ఖర్చు పెట్టడం అనేది స్పెండర్స్. ఎస్, ఇంకొంతమంది ఉంటారు సేవర్స్. వాళ్ళు ఎప్పుడూ సేవ్ చేస్తూనే ఉంటారు, సేవ్ చేస్తూనే ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళు ఓన్గా కూడా ఖర్చు పెట్టరు, వాళ్ళ మంచి ఫుడ్ గురించి ఖర్చు పెట్టరు, మంచి బట్టల గురించి ఖర్చు పెట్టరు, బట్ దే ఆర్ ఓన్లీ సేవింగ్. ఈ రెండు కూడా రాంగ్ ప్రాబ్లం, ఈ రెండు కూడా రాంగ్ ప్రోగ్రామ్స్ మాత్రమే. మరి రైట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇన్వెస్టింగ్. కొంతమంది మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, లేదా ఇంకా ఏదైనా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఏదైనా సరే. సో మీరు రాంగ్ ప్రోగ్రామ్లో ఉండి రైట్ రిజల్ట్స్ రావాలి అంటే కావు. ఎస్, ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఫులిష్నెస్. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ డిఫరెంట్ రిజల్ట్స్ కావాలి అంటే రావు. ఒక పర్సన్ ఏమో నేను హెల్తీగా ఉండాలి, నాకు హెల్తీ బాడీ కావాలి, నేను 6 ప్యాక్ కావాలి అంటున్నాడు, బట్ ఏ రోజు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఏ రోజు మార్నింగ్ నిద్రలు ఇవ్వట్లేదు, ఏ రోజు మంచి ఫుడ్ తీసుకోవట్లేదు. సో చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ డిఫరెంట్గా రిజల్ట్స్ రావాలంటే ఇట్ ఈస్ ఫులిష్నెస్. ఎస్, తనకు 6 ప్యాక్ కావాలంటే హీ హ్యాస్ టు మేక్ అ ప్లాన్. ఫస్ట్ హీ హ్యాస్ టు క్రియేట్ ద మైండ్ సెట్. ఒక హెల్తీ పర్సన్ ఎలా ఉంటాడు, ఒక 6 ప్యాక్ ఉండే ఒక బాడీ బిల్డర్ ఎలా ఉంటాడు, తన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, తన ఇంటర్నల్గా ఎలా ఆలోచిస్తాడు, తన బిలీఫ్స్ ఏంటి, తన థాట్స్ ఏంటి, తన ఫీలింగ్స్ ఏంటి, తన యాక్షన్స్ ఎలా ఉన్నాయనేది. సో దేన్నైనా మనం మేనిఫెస్ట్ చేయాలంటే ఫస్ట్ రైట్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళాలి. ఈ రైట్ ప్రోగ్రామ్స్ని మనం బ్లూ ప్రింట్ అంటాం. సో అప్కమింగ్ మిలియనేర్ మైండ్ సెట్ మాస్టరీలో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్. చాలా డీటెయిల్గా ఐఎమ్ గోయింగ్ టు కవర్ అబౌట్ మనీ మైండ్ సెట్. ఎందుకంటే మైండ్ సెట్ ఎప్పుడైతే సరిగ్గా అవుతుందో, మీరు పవర్టీలో ఉన్నా సరే మళ్ళీ మీరు మిలియనేర్స్ అవుతారు. ఎందుకంటే ఎస్, సంబడీ సేస్ డోంట్ గివ్ దెమ్ అ ఫిష్, టీచ్ దెమ్ ఫిషింగ్. ఎస్, అంటే ఫిష్ ఇవ్వకండి, ఫిష్ ఇస్తే వాడు ఒకరోజు కడుపు నింపుకుంటాడు, బట్ ఇఫ్ యూ టీచ్ దెమ్ ఫిషింగ్ దే విల్ లైఫ్ లాంగ్ కెన్ టేక్ ద ఫిషెస్, కెన్ డూ ఫిషింగ్. కరెక్టా? మరి అలాంటి మైండ్ సెట్ని మనం క్రియేట్ చేయాలంటే మిలియనర్స్ లాగా ఆలోచించాలి. సో అప్కమింగ్ మిలియనర్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ దిస్ ఇస్ వన్ వర్క్షాప్ విచ్ విల్ చేంజ్ యువర్ కంప్లీట్ బ్లూ ప్రింట్ అబౌట్ మనీ. మీ మనీ యొక్క బ్లూ ప్రింట్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. వుడ్ లైక్ టు సీ ఆల్ ఆఫ్ యూ దేర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఐ హ్యావ్ అ మిలియనర్ మైండ్. I have a millionaire mind and type చేయండి. See you in the millionaire mindset course. Thank you so much and have a great journey. I'm sorry, please forgive me. Thank you. I love you, all of you.